మిమ్మల్ని డిఫైన్ చేయాలన్నప్పుడు హ్మ్. జబర్దస్త్కి ముందు, జబర్దస్త్ తర్వాత. డాన్ నవ్వుల డాన్ ఆ షో చూసి నన్ను చాలా మంది గుర్తుపట్టేవారు. నువ్వు వన్స్ మోర్ ప్లీజ్ లో వస్తావా? ఎందుకు రాములా, అరే రాములా అనేది బాగా మైండ్లోకి ఎక్కి నాకు ఎందుకు రాములా అని ఒక పొయిటరీ రాశాను. వచ్చావా? ఓకే పటేల్ నిలబడు. వీడికి వద్దులే వీడికి ఇచ్చేసి అని చెప్పేవాళ్ళు. సో నా ప్రపంచం కోసం ఎంతో మంది, అంటే నిజం చెప్తున్నాను, టాలెంట్తో పాటు ఇండస్ట్రీలో ఖచ్చితంగా లక్ ఉండాలన్న. అది నమ్మాల్సిందే. 100%. తెలియని వాడు, నువ్వంటే ఎవడో తెలియని వాడు, అసలు నీకు సంబంధం లేనివాడు నిన్ను అభిమానిస్తాడన్న. నీ ఓడే నిన్ను కుళ్ళుకుంటాడు. ఇది నిజం. అరే ఎవడ్రా అప్పాలు తెచ్చుకుంది, ఎవడ్రా రే అని చెప్పి సార్లు తిట్టడం, అసలు అవన్నీ గొప్ప. నాకు తెలిసి 90s కిడ్స్ కున్నంత హ్యాపీ ఇప్పుడున్న కిడ్స్ కి లేదన్న. లేదు. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వెంకీ మంకీ. నవ్వుతూ నవ్విస్తూ అందరినీ అలరిస్తూ టీవీ ఉన్న ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోయిన వెంకీ ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. వెంకీ, వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అండ్ మన ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ కూడాను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకీ, అసలు ఫస్ట్ నేటివ్ ఎక్కడ నీది? మాది యాక్చువల్ మందమరి అన్న. మందమరి. ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ ఉండి ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ చేశారు. మంచిర్యాల. పక్కనే నాన్న అక్కడే పుట్టి పెరిగాను. అక్కడ ఇంటర్ వరకు స్టడీ అక్కడే జరిగింది. బట్ కాకపోతే నాన్న వాళ్ళది వరంగల్, ఓకే. ఓన్ ప్రాపర్. సో నాన్న రిటైర్మెంట్ అయ్యాక మళ్ళీ వరంగల్ వచ్చేసాం. బట్ ఓకే. నేను అంటే వరంగల్లో తిరిగావా? తర్వాత నా డిగ్రీ పీజీ అంతా వరంగల్. అవునా? వరంగల్లో ఏ ప్లేస్ నీకు నచ్చింది? నాకు నచ్చిన ప్లేస్ మొత్తం అన్న మన అంతేనా? మన వరంగల్ ఫోర్ట్. Yeah అన్న. ఎందుకంటే నేను ఇప్పుడు వరంగల్లోనే ఉంటున్నా. అవునా? నైస్ అన్న. వరంగల్లో ఇల్లు కూడా ఉంది మనకు, అవునా? హన్మకొండలో. అవునా? ఒకసారి కనిపించావు పెట్రోల్ పంప్ దగ్గర హైదరాబాద్ వచ్చేటప్పుడు, కాజీపేట లాస్ట్ ఎండింగ్ దగ్గర డీజిల్ కాలనీ ఉంటుంది. డీజిల్ కాలనీ. ఎనీహౌ వెంకీ, మిమ్మల్ని డిఫైన్ చేయాలన్నప్పుడు జబర్దస్త్కి ముందు, జబర్దస్త్ తర్వాత. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ప్రతి ఇంట్లో గురువారం శుక్రవారం వచ్చిందంటే అతుక్కుపోయేవాళ్ళు. ఆ రోజుల్లో మూవీ కాదు, ఏది కాదు, ఇదే అసలు సక్సెస్ఫుల్ షో. అలాంటిది బిఫోర్, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఈ ఫీల్డ్లో. నేను కూడా రావాలనుకున్నప్పుడు అసలు దీనికి దారెటు, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, 100 మంది చెప్తే మాటలు అందులో ఒకళ్ళదే నిజం. కొన్నిసార్లు అతన్ని పట్టించుకోకపోవచ్చు. ఇలా బిఫోర్ వెంకీ ఏంటిది అసలు? బిఫోర్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండే. సో మిమిక్రీ షోస్ చేస్తూ చదువుకునేవాడిని. అప్పుడు కూడా కొంచెం డబ్బులు సంపాదించేవాడిని చదువుకునే ఏజ్ లోనే. సో నా డబ్బులు నేనే పెట్టుకునేవాడిని, ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నాకు నేనే పెట్టుకొని నేను చదువుకునేవాడిని. సో అలా మిమిక్రీ షో చేస్తున్న తరుణంలోనే అప్పుడు జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అని వచ్చింది. సో అప్పుడు వెళ్ళినప్పుడే నాకు చాలా గుర్తింపు వచ్చింది అన్న మిమిక్రీ ఆర్టిస్ట్. ఎలా అంటే అప్పుడు 18 సార్లు పార్టిసిపేట్ చేశా. అప్పుడు కన్నా సార్, గిరిధర్ సార్ ఉండేది. సో వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారన్న. చాలా వేణుమాధవ్ గారు చేసినప్పుడు, వేణు అన్న చేసినప్పుడే. ఇప్పుడు వేణు అన్న ఉదయ్ బనకదూర్ నుంచి చేయాలంటేనే చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఆ షో చూసి నన్ను చాలా మంది గుర్తుపట్టేవారు. నువ్వు వన్స్ మోర్ ప్లీజ్ లో వస్తావా? ఎందుకంటే అప్పుడు ఏది లేదు, అవే షో డాన్స్ వెబ్ డాన్స్, వన్స్ మోర్ ప్లీజే చాలా గొప్ప షోస్. అవును. ఇంకోటి స్పెషల్లీ ఈ టాలెంటెడ్ పీపుల్ ని, ఒక డాన్స్ వేసే వాళ్ళైనా, ఒక పాట పాడే వాళ్ళైనా, మిమిక్రీ అన్ని మిక్స్ ఉండేది 3 రౌండ్లుగా పెట్టేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ కానీ, డాన్స్ వెబ్ డాన్స్ కానీ ఏదన్నా సెలక్షన్ జరిగితేనే మొత్తం తిరణాలకు ఉన్నట్టు ఉండేది లైన్. అప్పుడు నాకు చాలా పేరు తీసుకొచ్చింది అదే షోస్ అన్న. వన్స్ మోర్ ప్లీజ్ నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నప్పుడు నా ఫస్ట్ షో. తర్వాత ఇక అప్పటి నుంచి నేను కొంచెం బాగా చేశా అని చెప్పి నన్ను కన్నా సార్ గారు చాలా ప్రోత్సహించారు. ఎప్పుడన్నా నేను అంటే సెలక్షన్ అంటే ఈ సీజన్కి వచ్చినోడు నెక్స్ట్ సీజన్కి రావద్దు అన్నట్టు అప్పుడు వచ్చిన రూల్ ఉండే. సో నేను ఆ తర్వాత నెక్స్ట్ డే పోతే ఎరా వచ్చావా? ఓకే పటేల్ నిలబడు. వీడికి వద్దులే వీడికి ఇచ్చేసి అని చెప్పేవాళ్ళు. ఆయన డైరెక్ట్ మళ్ళీ వచ్చావా? ఓకే వీడికి సెలక్షన్ అవసరం లేదు, పంపించే కార్డ్ బెస్ట్ అనేవాడు. అంత బాగా. ఆ తర్వాత వచ్చేసి జెమినీ టీవీలో చేసిన తర్వాత కొన్నాళ్ళకి అప్పుడు
మళ్ళీ డిగ్రీ చేయబట్టి కొంచెం గ్యాప్ వచ్చిండు అన్న. గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు జీ తెలుగులో నవ్వుల సావాలని ఒక షో జరిగింది. దాని సెలక్షన్కి వెళ్ళా కానీ వాళ్ళు పిలిచారు కానీ వెళ్ళలేకపోయినా, సమ్ ప్రాబ్లం ఫీవర్ అది చేయబట్టి కొంచెం వెళ్ళలేకపోయినా. తర్వాత 2,22,222 అని ఒక మిమిక్రీ ఛాలెంజ్ వచ్చింది. ఆ షో అప్పుడు నేను సెలక్షన్కి వెళ్ళలేదు కానీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సెలక్షన్కి వెళ్ళలేదు కానీ వాళ్ళే ఫోన్ చేశారు, ఎరా దీనికన్నా వస్తావా రావా అన్నట్టు. లేదన్న నేను వస్తా అంటే సరే రా అంటే కిషోర్ అన్న నన్ను చేసి తర్వాత అప్పుడు నేను చేసే మిమిక్రీ అప్పుడు దానికి శివారెడ్డి అన్న, మన ఇంకా వేరే జడ్జెస్ అప్పుడప్పుడు మారుతూ ఉండేవారు. సో శివారెడ్డి అన్న చూసి ఇందులో మంచి టాలెంట్ ఉంది అది అని వాళ్ళతో జడ్జెస్తో మాట్లాడేవాళ్ళు వాళ్ళు, హరికిషన్ గారు శివారెడ్డి గారు. తర్వాత నేను డాల్ షో చేశాను, అది ఆ షోకి చాలా హైలైట్ అయింది. తర్వాత అది ఫైనల్కి వెళ్ళగానే అది ఫైనల్ జరుగుతుంటేనే నేను జీ తెలుగులో యాంకరింగ్ స్టార్ట్ చేశాను. జీ తెలుగులో పండుగ ఎపిసోడ్లని అవని ఇవన్నీ నాత్కు మంకీకి వెంకీ విత్ మంకీ అని అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత G24 అవర్స్లో చేశాను, పొలిటికల్ సెటర్ చేశాను. ఇవన్నీ చేస్తూ ఉన్న తరుణంలోనే ఇక మళ్ళీ నాకు ఆర్జేగా ఆఫర్ వచ్చింది. ఆర్జేగా ఆఫర్ వస్తుంటే అక్కడ డబ్బులు ఎక్కువ కనబడ్డాయి. అంటే మనకు తెలియని ఏజ్, నాకేంటి సంపాదించాలి, ఏదైనా సరే సంపాదించాలి. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరు చూడు వాక్మెన్స్ కొనుక్కొని మరి చెవులో హెడ్ ఫోన్ పెట్టుకొని రేడియో వినేవాళ్ళం. అప్పుడు జర్నీ అంటే ఇప్పుడంటే వెహికల్స్ అందరికి ఉన్నాయి కానీ అప్పుడు బస్సులో వెళ్తున్నా, ఆర్టీసీ బస్సులో కూడా వేసేవాళ్ళు. అయితే నేను ఏం చేసిన ఇప్పుడు అదే చెప్పుకోబోతున్నా. అయితే దానికి అట్రాక్ట్ అయిపోయి ఇలా నాకు 91.1 FM మంచి సాలరీ, అంత హైలైట్. కానీ తర్వాత నేనేంటంటే నాకు అప్పుడు వెహికల్ లేదు, నేను బస్కి వెళ్ళేవాడిని. బస్కి వెళ్తుంటే నవ్వుల డాన్ అని వస్తుంటే ఆ వాయిస్ నేనే, అది నేనే అని చెప్తే వాడు పైకి నువ్వా అన్నట్టుగా అంత పెద్ద చెప్పి నువ్వు ఇక్కడ బస్సులో అంటే నమ్మేవాళ్ళు కాదు. ఒరేని అమ్మ అని చెప్పేసి ఒకసారి నవ్వుల డాన్ మాకు ఓబీస్ ఉంటాయి, వాయిస్ బైట్స్, బయటకు వెళ్ళి తీసుకోవాలి. మన నవ్వుల డాన్ వస్తున్నాడు, ఏది మన ఐమాక్స్ థియేటర్కి అందరు రండి నవ్వుల డాన్ వస్తున్నాడు అని అంటే జనాలు అందరు గుమిగూడారన్న. ఒక సపరేట్ స్టే చేశారు రేడియో సిటీ వాళ్ళు. నేను వెళ్తుంటే నన్ను ఓనియరే ఒరేమ్మ నేనేరే ఇప్పుడంటే టీ షర్ట్స్ వచ్చాయి, అవి వచ్చాయి. అప్పుడు తర్వాత నేను చెప్పా అన్న ఏంటన్నా నన్ను వాడు తర్వాత అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే మనోడే అంటే అప్పుడు తీసుకొని వెళ్ళిరు నన్ను. తర్వాత సారీ మీరు అనుకోలేదు అన్న తర్వాత నేను అన్న అంటే ఇప్పుడు కొంతమంది చూసా, ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి టీ షర్ట్స్ కానీ ట్యాగ్స్ కానీ అవి అప్పుడు అవి ఏం లేవు కదా అన్న. ఆ చిన్నది రేడియో లాంటిది ఒక చిన్న మైక్ ఉండే, దాన్ని పట్టుకొని పోయేవాళ్ళం మనం. ఓరే నీ అమ్మాయి ఇదేంది ఇట్లా జరిగింది, అయితే ఇది కాదు మనది, ఇది కాదు ఇంకేదో ఉంది, గుర్తింపు రావాలి అంటే నవ్వుల డాన్ గా వచ్చింది. ఆ గుర్తింపు అంటే నన్ను చూడడానికి అంతమంది వచ్చారు కదా. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలు ఫేస్బుక్లు లేవు, అంటే ఇన్స్టాగ్రామ్ అసలుకే లేదు, ఫేస్బుక్ ఉంది కానీ ఇంత పాపులారిటీగా లేదు. సో మనల్ని గూగుల్లో కొట్టి వీడియో నవ్వుల డాన్ అని చూసే అంత టెక్నాలజీ అంత లేదు, ఇప్పుడున్నంత లేదు. సో అనుకున్నా ఎవరేమన్నా అంటే నన్ను ఆ తర్వాత అందరు ఫొటోస్ దిగారు అనిపించింది, కానీ నాకే చిన్న గిల్టీ ఫీలింగ్, ఇది కాదు అంటే మనల్ని గుర్తుపట్టాలి. ఇంకా ఊర్లలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఆర్జే అంటే ఓ ఆర్జేనా అనేది, ఊర్లలో పోతే ఏం చేస్తాడు మీ కొడుకు అంటే రేడియో జాకీ నేను అంటే ఓ రేడియోలు రిపేర్ చేస్తావు అనేది. అమ్మ రిపేర్ చేసుడు కాదమ్మా, రేడియోలలో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతావా ఒకసారి మాట్లాడనేది, ఒకసారి మాట్లాడేది ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడి ఏం చెప్తావు అన్న వాళ్ళకి. సో ఇది కాదు ఇంకా వేరే ఏదో ఉంది అనేసి మళ్ళీ మిమిక్రీలోకి దిగిపోయాను. బిఫోర్ మిమిక్రీ గురించి డిస్కస్ చేయడానికి ముందు ఎంతో ఫేమస్ అయిన నవ్వుల డాన్ ఆ వచ్చే వాయిస్ ఒక్కసారి మళ్ళీ మన ప్రేక్షకులు షూర్ అన్న. ఇప్పటికి స్టిల్ నవ్వుల డాన్ ప్రోమో నా వాయిస్, ఇప్పటికీ నాదే వాయిస్. చేయదలుచుకోలేదేమో, అంత బాగుంది. ఏంటంటే అది ఏది డాన్ నవ్వుల డాన్ నేను కూడా అన్ని అసలు అవే అట్రాక్ట్ చేసేవి. రేడియో మిర్చి అంటే ఒక వాయిస్, దానికి ఒక ప్రోమో, దీనికి ఒకటి, ఇట్లాగా అసలు సగం ఎఫ్ఎం హిట్ అయిందంటే ఈ ఫిల్లర్స్ తోటే అంతే. ఈ డౌన్ నవ్వుల్డాను అప్పుడప్పుడు సాంగ్స్ మధ్యలో ఎప్పుడు వస్తుందా అని వాళ్ళని అలా హుక్ చేసి పెట్టుండేది మార్చకుండా, మళ్ళీ మధ్యలో ఏమన్నా మిస్ అవుతామేమో అని. చాలా ఫ్యాన్స్ ఉండే నవ్వులడానికి, చాలా ఫ్యాన్స్ ఉండే నాకు. మాకు లెటర్స్ వచ్చేవి, స్టూడియోకి బొకేస్ వచ్చేవి, గిఫ్ట్లు వచ్చేవి నవ్వులడానికి ఇవ్వండి అనేసి. అప్పుడు అవి పొందినప్పుడల్లా చాలా హ్యాపీ. కొంతమంది వాచ్లు పంపారు, ఎక్కువ బొకేస్ వచ్చేవి. కానీ ఒకటే బాధ, బొకేస్ వస్తే ఏం చేసుకోవాలి అంటే పాపం అంటే నేను వాళ్ళని తప్పనలేదు,
నా ఫీల్ చెప్తున్నాను. అవును. దాన్ని చూసుకుంటూ బాధపడేవాడిని. అమ్మ దాని మీద 500, 600 రేట్ ఉండేది. 500 పెట్టి బుక్కేనా ఓ ఇంటికి గ్రీటింగ్ అన్నా పంపితే గ్రీటింగ్ బాగా అన్న పంపితే మామూలు పంపారు. ఈ అవును. సాయంత్రం అయితే వాడిపోతది. ఇంటికి అవును. తీసుకెళ్ళలేవు. ఇగ చూసేవాడిని. కానీ చాలా హ్యాపీ. అక్కడ వాళ్ళ అభిమానాన్ని చూడాలి అంతే. అభిమానం అంతే చూడాలి కదా! గానీ ఊరికే మన అదే ఇన్నర్ మనలో ఫీలింగ్ అనమాట చెప్తున్నా. అంతే. ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్. నీతో మాట్లాడేటప్పుడు అదే ఏదైనా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సింది అవును. హ్యాపీగా ఉండడం. అవునవును. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. యెస్ అన్న. మీరు చేసే పనే అది. అందరిని హ్యాపీగా ఉంచడమే పని. అవును. సో దేంట్లో అయినా పాజిటివ్ ఫన్ చూడాలి అంతే. ఇంకా యెస్ అదే అన్న. నచ్చే విషయం. ఎందుకంటే అవునవును. ఈ ఫన్ చేసే వాళ్ళ విషయంలో. అండ్ అవును. ఇంకోటి ప్యూర్ కామెడీ చేసే వాళ్ళలో ఆ లిస్ట్ లో నువ్వు ఉంటావు, థాంక్ యూ. రాఘవ్ గారు ఉంటారు. అవును. హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మిమ్మల్ని అందుకే యెస్ ఎక్కువ అన్న. ఫ్యామిలీ ఇష్టపడతారు. ఆడియన్స్ చాలా చాలా దగ్గర నేను. ఉమ్. ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను చాలా ఇష్టపడతారు. ఉమ్. దాని తర్వాత అసలు జబర్దస్త్ ఎవరు పిలిచారు అంటే అది ఎందుకు అడుగుతున్నానంటే హ్మ్. ఆ టైంలో చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు. ఇటు సినిమా ఇటు టీవీ చాలా మంది మిస్ చేసుకున్నారు అవకాశాలు. అవును. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, అవును. వాళ్ళ పేర్లు వద్దు కానీ పాపం బాధపడతారు. ఎందుకంటే ఇంత సక్సెస్ అవుద్దని అనుకోలేదు. ఎవరు ఊహించలా. అనుకోలేదు. అవును. ఎవ్వరు అనుకోలేదు వాళ్ళని అన్న. అప్పుడు టీమ్ లీడర్ చేస్తాం రండి అంటే టీవీకి టీమ్ లీడర్ ఏంది, నేను ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద హీరోలు పక్కన హీరోగా పక్కన ఫ్రెండ్స్ గా చేస్తున్నప్పుడు హ్మ్. మిస్ చేసుకుని ఉన్నారు. నీకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అన్న నేను అదే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా చేస్తున్న టైంలో ఇక నేను ఇటు జాబ్ వదులుకున్నాను. ఉమ్. అటు జీ తెలుగును వదులుకున్నాను. నేను వాళ్ళని మళ్ళీ అడగలేను. ఉమ్. పాపం కిషోర్ అన్న నన్ను పిలిస్తే నన్ను ఫోన్ చేస్తే నన్ను రమ్మంటారు. నేను ఉమ్. కాదన్ను. బట్ అటు వదులుకున్నాను. ఇటు జాబ్ వదులుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నెలకు ఒక 15,000 సంపాదించానన్న ఆ టైంలోనే నేను. ఉమ్. నేను డిగ్రీ చదువుకునే టైంలోనే 15,000 అప్పుడు 15,000 అంటే అప్పుడు చాలా ఇప్పుడు ఎక్కువ. ఒక 50,000తో సమానం. తీరా టప్‌మని ఒకటేసారి చేతుల్లో రూపాయి లేక అప్పటికి 2 ఇయర్స్ వరకు చేశా. ఉమ్. 2 ½ ఇయర్స్ చేశా. ఏది జీ తెలుగు ఇవన్నీ కలిపి. అప్పటిదాకా బైక్ మెయింటైన్ ఇగ నాది మొత్తం మారిపోయింది. ఉమ్. అంటే ఎట్లా అంటే ఒక చిన్నపాటి రాయల్టీ. అంటే అంతే డబ్బు కదా. డబ్బు చేతులు అంటే ఉండేది. అంత యంగేజ్ లో ఆ యంగ్ ఏజ్‌లో పేరెంట్స్ మీద పేరెంట్స్ మీద ఆధారపడకుండా. ఒక 50,000 సంపాదిస్తున్నా. ఆ టైంలో 50,000 ఉమ్. సంపాదిస్తున్నా అంటే అది నాటే జోక్. తర్వాత ఏంటి చేతిలో డబ్బులు లేవు. జీరో అయిపోయినాం గదా! అంత చూసి చూసి అంటే మొక్క ఎందుకని అంటే మిమిక్రీ కోసమే ఇవన్నీ ఛానల్స్ వద్దని అట్లా చిన్న ఛానల్స్ గ్యాప్ వద్దని కాదు. తీసుకున్నాం. ఏదో చేయాలి. ఓకే. అంటే ఇది కాదు. అంటే నాకిది వాయిస్ కాదు. వినపడడం కాదు, మనిషిగా మనిషి నన్ను కనబడాలి. గుర్తించాలి. గుర్తుపడాలి. ఉమ్. నాకేంటంటే మా మామయ్య నేను వరంగల్‌లో ఉంటాడు మా మామ. ఉమ్. మామ నేను సినిమాలు చూసుకుంటే ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి. అప్పుడు ఇదే ధనరాజ్ అన్న, ఇదే వేణు అన్న, ఇదే చిత్రం సీన్ అన్న, సేమ్ వేణుమాధవ్ అన్న వీళ్ళందరిని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఉమ్. ఆ 'దిల్' సినిమా చూసినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా కదా. అస్సలు. అంటే ఉమ్. అట్లా కావాలి మనం అని అనుకునేవాడిని ఉమ్. అన్నట్టు. అనుకోని అట్లా కష్టపడుతున్న టైంలో ఒక చోట నేను మిమిక్రీ చేస్తుంటే అక్కడికి చెమ్మక్ చంద్ర గారొచ్చారు. ఆయన నా ఉమ్. మిమిక్రీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, "అరే! రారా" అని అన్నారు. అంటే ఆయన పిలుస్తారో లేదో సరే రమ్మనైతే అన్నారు కదా! చూద్దాంలే అనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక 15 డేస్‌కి కాలొచ్చింది నాకు. ఉమ్. రమ్మని. ఓయమ్మ! నిజమే చంద్రన్న పిలిచాడని పరిగెత్తుకుంటూ ఎళ్ళా. ఎళ్ళిన తర్వాత ఆయన రిహార్సల్ చేయించినప్పుడే ఆయనకు వీడిలో వర్త్ ఉమ్. ఉంది అని అనుకోని డైరెక్టర్ వాళ్ళకి చెప్పాడు. డైరెక్టర్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఫస్ట్ స్కిట్ నాది 'రాముల'. అందులో నా యాక్టింగ్‌కి చాలా అప్రిషియేషన్స్. ఉమ్. చాలా అంటే చాలా. నాగబాబు గారు గాని, రోజా గాని, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గూడా వచ్చి "వీడిని వదలకు, వీడు బాగున్నాడు. వీడిని మీ టీమ్ ఫిక్స్ చేసుకోండి. నువ్వు, రచ్చరవి, ఈడు మీరు ముగ్గురే ఎవరొద్దు" అని చెప్పారు. అసలు ఇప్పుడు ఆ! రాములకి నాకు ఒక కనెక్షన్ ఉంది. అన్న. ఆ స్కిట్ అంటే చూసినప్పుడు కొంపదీసి రియల్ కాల్ రాముల మీరు గాదు కాదు. గదన్నా? ఎందుకు రాముల, అరే రాముల అనేది బాగా మైండ్ లోకి ఎక్కి నాకు. అన్న. నేను పొయిటరీ రాస్తా. ఓహ్! నైస్. ఎందుకు రాముల అని ఒక పొయిటరీ రాసా. ఆహా! ఒక చిన్న పొయిటరీ. ఓహ్! మంచి నైస్ అన్న. కనెక్షన్ ఉంది. అది ఎంత ఇంపాక్ట్ చేసిందంటే సూపర్ అన్న. ఎక్కడో ఉన్న మీకు ఇక్కడికి మళ్ళీ ఇద్దరం కలవడం. ఆ! అవునవును. అది చాలా బెస్ట్ స్కిట్. నాకు చాలా అవునవును. ఇష్టం. అవును. నా ఫస్ట్ స్కిట్టు అదే. నా పొయిటరీ టైటిల్ రెండు అవునవును. ఒకటే. 2 కూడా. సూపర్ అన్న. వెరీ నైస్. థాంక్ యూ చాలా అన్న. హ్యాపీగా ఉంది. సో అలాగా మొత్తానికి జబర్దస్త్‌లో అలా ఎంట్రీ వచ్చావు. అయింది. సో అది 'జబర్దస్త్'కెళ్ళిన తర్వాత నేను చూసాను. ఆ ప్రపంచం కోసం ఎంతోమంది అంటే నిజం చెప్తున్నాను. టాలెంట్‌తో పాటు ఇండస్ట్రీలో ఖచ్చితంగా లక్ ఉండాలన్న. అది నమ్మాల్సిందే. 100%. ఎందుకంటే నేను 'జబర్దస్త్'కెళ్ళినప్పుడు అంటే నిజంగా చెప్తున్నా. నాకన్నా టాలెంటెడ్ ఫెలోస్, నాకన్నా టాలెంట్ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది డోర్ల కాడ నిలబడేది. అవకాశాల కోసం చూసేది. కానీ ఇగ లక్, ఆ దేవుడు, అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, ఆ దేవుడి కటాక్షం వల్ల నాకైతే డైరెక్ట్ రెడ్ కార్పెట్ ఏసాడు ఆ! చంద్రన్న. హ్మ్. నేనెప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. సీరియస్‌లీ. హ్మ్. ఎంతమంది వచ్చి ఎళ్ళిపోయేవాళ్ళు. మనం ఏం చేయలేని పరిస్థితి. సర్లే. ఇప్పుడు ఇంకొకటేంటంటే అన్న హ్మ్. చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు గదా! వాళ్ళకి గూడా చెప్పేదేంటంటే
అక్కడ ఆల్రెడీ ఒక టీం అనేది సెట్ అయిపోయి ఉంటదన్న. మళ్ళీ కొత్త అవును. వాళ్ళకు అంటే కొంచెం కష్టం ఇప్పుడు. అంటే వాళ్ళు ఇది కాకుండా ఇంకేమన్నా ప్లాట్‌ఫార్మ్ ఉందేమో. ఆ! ఇంకెక్కడైనా మన టాలెంట్‌కి రికగ్నైజేషన్ ఉందేమో. యెస్. వెతకడం. నువ్వు అన్నది కరెక్ట్. ఆ! ఆల్రెడీ ట్రైన్ నిండిపోయింది. బెర్తులు లేవు. బెర్తులు లేవు. బెర్త్ లేనప్పుడు మనం పోయి అక్కడ శ్రమనంతా అక్కడ వృధా చేయడం కంటే ఏదో ఒక చిన్న ఆశ ఉండే. హ్మ్. పిలవకపోతారా? అది. పెట్టకపోతారా? అని ఒక అది ఆశతో నిజం. చాలా మందొచ్చేవాళ్ళన్న పాపం. హ్మ్. నిజంగా పొద్దున్నుంచి సాయంత్రం ఫుడ్ లేకుండా వెయిట్ హ్మ్. జేసేవాళ్ళు. సో, మనకు ఏంటంటే, ఈ మీడియా ఫీల్డ్‌లో చూసినప్పుడు ఒక హడావిడి షూటింగ్ ఎలా ఉంటదో తెలుసు గదా! ఫస్ట్ హ్మ్. ఎపిసోడ్ ఆ! ఇవన్నీ పక్కన పెడితే, రెస్పాన్స్ ఎలాంటిదనేది సినిమాలాగే సేమ్. ఈ అవును. ప్రోగ్రామ్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారని. అవునన్న. ఫస్ట్ నీ స్కిట్ ఎక్కడ చూసావు? ఎవరితో కలిసి చూసావు? నీకొచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ ఏంది? నా ఫస్ట్ స్కిట్ నేను చూడలేకపోయానన్న. 'రాముల' నేను చూడలేకపోయినా. ఆ! అంటే టీవీలో చూడలేదు. హ్మ్. అప్పటికి నేను ఈవెంట్‌లో ఉన్నా. ఓకే. అప్పుడు మిమిక్రీ ప్రోగ్రామ్ చేసుకుంటూ బ్రతికేవాడిని కదన్నా. హ్మ్. సో, ఈవెంట్ చేస్తుంటే నాకు తెగ ఫోన్‌లు. "రేయ్! నువ్వు కనపడ్డావురా టీవీలో. రేయ్! నువ్వు అప్పటికి నేను జేని జస్ట్ 11 ఎపిసోడే. అప్పుడు అది ఆ! 19 రేటింగ్, 19, 20, 22 రేటింగ్ ఉంది అప్పుడు. "అరేయ్! నువ్వు కనపడ్డావు." ఇది పెట్టంగానే, "అరేయ్! నువ్వు కనపడ్డావురా. అరేయ్! నువ్వు మస్తు చేసినావురా. అరేయ్! అరేయ్! నువ్వు నాగబాబుని నిజంగానే చూసావా? అరేయ్! రోజా మేడం చూసావారా? ఒరేయ్! చంద్రాన్ని ఎట్లా" అన్ని ఇవే కాల్స్. హ్మ్. అబ్బా! నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్న. హ్మ్. అన్ని కాల్స్ మా చుట్టాల నుంచి కాల్స్, అందరి నుంచి కాల్స్. "అరేయ్! మస్తు చేసినావురా. అరేయ్! నువ్వు కనపడ్డావు. అరేయ్! నువ్వు జబర్దస్త్‌లో వస్తున్నావారా? నిజమేనారా?" అది ఇది అనేసి. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు రిపీట్ ఉండే. సండే రిపీట్ అవును. ఉండే. హ్మ్. ఇక సండే రోజు ఏది పెట్టుకోకుండా అందరు పెట్టుకొని నేను అప్పుడు టీవీలో చూసాను. హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కళ్ళలా ఒక్కసారిగా ఇగ ఆనంద బాష్పాలు ఆనంద అన్నట్టు చూడు. బాష్పాలు కాదు గానీ, ఇక అదొక రకమైన హ్యాపీగా మనం నేను చేస్తున్నది ఇది. ఆ! 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 నువ్వు అనుకున్నది అదే కదా! నేను ఫైనల్ గా అనుకున్నది ఫైనల్ నాకేం అదే. కావాలనుకున్నావు అది జరిగింది అది రోజు అది. జరిగింది. అది జరిగిందన్న. వెరీ గ్రేట్. ఆ వెరీ తర్వాత అసలు. ఇక రెగ్యులర్‌గా కనబడేసరికి కొంచెం జనాలు గూడా జబర్దస్త్ వాళ్ళని ఇప్పటికి సొంత ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్ లానే చూస్తారన్న. అదొక ప్లస్ పాయింట్ మాకంతే. వెరీ వెరీ నిజం. అదైతే ఆ! జబర్దస్త్ వాళ్ళంటే ఇన్ని సీరియల్స్ ఉన్నా, అవును. ఇన్ని షోస్ వచ్చినా, హ్మ్. కేవలం జబర్దస్త్ ఒక్కటే ఇండ్లల్లోకెళ్ళిపోయిందన్న. హ్మ్. ఇదైతే కరెక్ట్. వాస్తవం. ఎందుకంటే ఇంకోటి మీరు ఏ ఈవెంట్ జరిగినా హ్మ్. చూడండి, ఏది జరిగినా చూడండి. అంటే నేను చెప్పను, అవును. చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి. ఎవరిని పిలవరు. చాలా సీరియల్స్ అవి ఉన్నాయి. ఎక్కువ మందిని పిలవరు. అవును. కానీ ఇంట్లో పెళ్లి జరిగినా, బర్త్‌డే అయినా, ఏదైనా జబర్దస్త్‌లో ఉండాల్సింది అంతే. ఉండాలి. అక్కడ ఒక స్పేస్‌ని క్రియేట్ స్పేస్‌ని చేసుకుంటారు. క్రియేట్ చేసుకుంటారు. అదొకటి నిజం. అదృష్టం అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నావు. అన్న. ఫెస్టివల్ స్పెషల్‌గా వచ్చావు కాబట్టి. యెస్ సార్. థాంక్ యూ. అసలు నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? సంక్రాంతి అంటే గాలిపటాలు, హైదరాబాద్ ఆ! చూసామంటే ఇక అసలు వరంగల్‌లో ఓ రేంజ్‌లో ఉంటది. అవునన్న. మా మందమర్రిలో గూడా అన్న హ్మ్. మొత్తం ఇగ ఫెస్టివలే జరుగుతదన్న. ఆ! దానికోసం చిన్నప్పుడు ఏంటంటే మాంజాలు తయారు చేసుకునేది మనం. చేసావు. ఆ మాంజాలు అదే అవును. సోడాను, బీర్ సీసాలు పగలగొట్టి, దాంట్లో అన్నం కలిపి, కలిపి. ఫెవికాల్ కలిపి, దాన్నొక మొత్తం చేసి అప్పుడు మాంజా మనం తయారు అవును. చేసుకునేది. రెడీమేడ్ ఇప్పుడేంటంటే వచ్చేది కాదు. ఇప్పుడు అవును. రెడీమేడ్ వస్తుంది. కానీ అప్పుడు చిన్నతనంలో తెలియకపోయేదన్న. బట్ దాని ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. అప్పుడు అవును. ఇంకోటేంటంటే అన్న, అప్పుడు మనం గ్రౌండ్‌లోకెళ్ళి ఎగిరేసేది తప్ప ఇండ్లల్లో ఎప్పుడు ఎగిరేయలేదు నాకు అవును. తెలిసి. వాస్తవం. అప్పుడు కరెక్ట్. గ్రౌండ్‌లోకెళ్ళి ఎక్కడికన్నా ఎగిరేసేది అవును. స్కూల్ అవుట్‌డోర్. గ్రౌండ్ స్కూల్ లాగుంటే గ్రౌండ్ లేదా అవుట్‌డోర్. అవుట్‌డోర్. అవుట్‌డోర్‌కెళ్ళి ఎగిరేసేది కాబట్టి అప్పుడు మాంజాస్ ఉన్నా గూడా ఎవరికీ ఇబ్బంది అవును. జరగలే. హ్మ్. పెద్దగా ఏం జరగలే. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఇండ్ల మీద, స్కూళ్ళ మీద, అవును. వీధుల్లో, మెయిన్ బిల్డింగ్స్ మీద నుంచి చేసి రోడ్ల మీద, అవును. అసలు రోడ్ల మీద మనం చిన్నప్పుడైతే మన ఇంట్లోనే ఆడనీయలేదు. వాస్తవం. ఆడనివ్వలేదు. అవును. అది కొనిచ్చి సైకిల్ కట్టుకొని సైకిల్‌కి వెనక అది పెట్టేసుకొని అక్కడికెళ్ళి అవును. అక్కడ ఎగిరేసుకునేది. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ చేయబట్టి చాలా మంది గూడాను అవును. చైనా మాంజాను అసలు ఇంజూరు దాన్ని బ్యాన్ బ్యాన్ చేసినా చేయాలి. ఇంకా చేసేసారు. ఆ! బట్ స్టిల్ యూజ్ అవుతుంది. యూజ్ అది అవుతుంది. తప్పు యూజ్ నిజంగా. అవుతుందన్న. దానివల్ల ఏం హ్యాపీనెస్ ఉంటదో గాని. ఇళ్లల్లో ఎగిరేసరికి హ్మ్. పక్షులు, ఈ పావురాలు, పావురాలు కూడా పక్షులు చాలా పెద్ద అవును. పెద్ద అవన్నీ గూడా అవుతున్నాయి. హ్మ్. మీరనుకున్నట్టు ఊరవతలకెళ్ళి ఎగిరేస్తే వెళ్తే ఏ బాధ ఎవ్వడికి ఏ ఉండదు. బాధ ఉండదు. వాస్తవం. అది ఉండదు. కానీ కాకపోతే వేసేవాళ్ళ చేతులు గూడా అదే చాలా నేనిప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. అన్న. మంచిగా మనం చేయాల్సినవన్నీ చేస్తాం. ఆ! రాత్రి అయ్యేసరికి అమ్మ అన్నం పెడతావా అంటే పెడతావా? వాళ్ళు పెట్టాలి. ఆళ్ళు పెట్టరు. నువ్వు తినరా అంటే ఈడ కూసుకొని పోతది. ఆ కైట్స్ బాగా ఎగిరేసేవాడినన్న. హ్మ్. కైట్స్ బాగా ఎగిరేసేవాడిని. ఇయాలెన్ని కట్ చేశా. ఆ! పెయిన్ చేసేది గదా! హైయెస్ట్ ఎన్ని కట్ చేసావు? ఒక్కరోజు 4, 5, ఆ! 6. 5, 6. కొంతమందేమో దాన్ని కాంపిటీషన్‌గా తీసుకునేది. కొంతమందేమో "ఒరేయ్! నాదెందుకురా? నాకెందుకురా? నా పతంగ్ నాకిచ్చేయి" అని చెప్పి గొడవకొచ్చిన ఆ! వాళ్ళు గూడా అది ఉండే. కట్ చేస్తే మనది యాక్చువల్‌గా. ఆ! మళ్ళీ దానికోసం ఫైట్‌లు. అట్లా కాదన్న. నాదెందుకు కట్ చేసావు? నా మనని నేను ఆడుకుంటే అని గొడవకొచ్చిన వాళ్ళు గూడా ఉండే. హ్మ్. ఇప్పుడు పాపం వాడేదో వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చింది. వాడు తీసుకొచ్చి వాడు గ్రౌండ్‌లో అవును. ఎగిరేసుకుంటే వాడికి మనం వెళ్లి కాంపిటీషన్. ఇది అడిగేసుకునేటట్టు లేదు అవును. గదన్న. పైన ఏది కనపడితే దాన్ని కోసేయాలి అంతే. అంతే. అంతే గదా!
అయితే మంచి మెమరీస్ వెంకీ, ఇవన్నీ అవునన్నా. చాలా మంచి ఇంకోటి మెమరీస్. ఏంటంటే తెలంగాణలో సంక్రాంతి అంటేనే అప్పాల పండుగ అంటాం మనం. అసలు ఆ అప్పాల పండుగ. ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ స్టార్ట్ చేసింది ఇంటికాడ. చేసిందా? సకినాలు, గారెలు, ఉమ్. కారపూసలు, అది మురుకులు అంటారు కొన్ని అవును. చోట్లలో. కారపూసలు, మళ్ళీ తర్వాత అది కొబ్బరితో చేస్తారు చూడండి, కజ్జికాయ. కజ్జికాయ, కజ్జికాయలు, కజ్జికాయలు. ఇవన్నీ ఇప్పుడు ఇక ఆల్రెడీ అసలు స్టార్టెడ్. ఏంటంటే జేబులో వేసుకుని పోయేది, అవి పతంగ ఎగరేసుకుంటూ తినేది. ఇంకా ఇంతకన్నా హైలైట్ ఏంటంటే స్కూల్ బ్యాగ్ లో దాచుకుని పోయేదన్నా. అవన్నీ ఎలా ఉంటదంటే వాటికి ఆయిల్ ఉంటది, ఆయిల్ ఉంటుంది. అంత తర్వాత తెలియదు కదా. అవును. మంచి మెమరీస్ ఆ స్కూల్ బ్యాగ్ లో సార్ పాడ టక్మని అంతే. అంతే. ఇంకా వాడికి ఈ సకినాలు స్మెల్ వస్తాయి. స్మెల్, అరే ఎవడరా అప్పాలు ఎవడు? తెచ్చుకుంది, ఎవడరా రే అని చెప్పి సార్లు తిట్టడం. అసలు అవన్నీ ఒక గొప్ప. చాలా నాకు మంచి. తెలిసి 90s కిడ్స్ కున్నంత హ్యాపీ ఇప్పుడున్న నిజం. కిడ్స్ కి లేదన్న, లేదు, నిజం నువ్వు అసలు అన్నట్టు. లేదు. అయితే ఇంకోటి ఏంటంటే బిజీ అయిపోయావు కదా, ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఒకటే ఒక మైనస్ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ ని అందరూ హ్యాపీగా జరుపుకుంటుంటే మనం మాత్రం ఆ టైంలో బిజీగా ఉంటాం. ఎస్ అన్న. దీనికి అందరికి కొంచెం నా ఫ్రెండ్స్కి అండ్ మా చుట్టాలకు కూడా ఒకటి చెప్పాలన్న. ఏంటంటే మనల్ని ఎందుకు మా పెళ్ళిళ్ళకు రావు, ఎందుకు ఫంక్షన్లకు రావు, ఎందుకు ఇది రావు అని అంటే, నేను ఇప్పుడు ఎదుగుతున్నానన్న. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు సునీల్ గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, దీనికి సునీల్ గారే కరెక్ట్, ఆయననే ఉండాలి అని అంటే ఆయన కోసం ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుంటారు. నాకు అంత లేదు కదా, అవును. ఇప్పుడు ఎదుగుతున్నా. ఈ రోజు మనం రామంటే సరే వేరే వేరే వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళకి place లో. వెళ్ళిపోతుంది ఆ అంతే. ప్లేస్. సో ఇది ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్, ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండాలి, మనమేం వెళ్ళలేము. మనకు వరుసగా 10 రోజులు 20 రోజులు డేట్స్ ఇస్తారు. సో ఆ టైంలో మనం వెళ్ళలేం, కానీ దానికి ఇక అర్థం చేసుకుంటే వీడికి ఎగిరిగిపోయింది, వీనికి అదైంది ఇదైంది అనుకునే రోజులు అది కూడా. కామన్. అంటే అది ఎలా అంటే మనుషుల్లోనే ఉన్న తత్వం అది. ఆ, అంటే ఎదుగుతున్న సంతోషాన్ని పక్కన పెడితే పక్కన పెడితే ఏదో ఒక, అంటే మనం ఏం చేయకపోయినా, ఫోన్ ఎత్తకపోయినా పొగరొచ్చేసింది, ఇది కామన్ గా ఫోన్ ఎత్తితే ఇక్కడ డైరెక్టర్ గారు వేస్తారు, కో డైరెక్టర్ గారు వేస్తారు, ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కావు. అర్థం కాదు. మనకి ఇంకోటి ఫోన్స్ ఫస్ట్ మీరు క్యారీ వన్లో పెట్టిరండి అన్న రోజులు కూడా ఉన్నాయన్న. అంటే అవును, ఎందుకంటే ఇప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు కదా అంతా. మనం ఎదిగే టైం అవును. ఇప్పుడు 30 years పృథ్వీ గారు ఉన్నారు, ఎన్ని రోజులకు ఆయనకు బ్రేక్ వచ్చింది. మనం ఇప్పుడు ఎదుగుతున్నాం అన్న, మనం కష్టపడుతున్నాం. బ్రేక్ అనేది దేవుడు చూసుకుంటాడు, మన తలరాత అది వచ్చిందా రాలేదనేది మన తలరాత. బట్ కష్టపడాలి, కష్టపడే టైంలోనే ఫోన్లు చూసుకుంటూ అవి చూసుకుంటూ సారీ ఇవాళ నాకు కుదరట్లేదు, ఈ రోజు నేను రాను అంటే అది అంతే అంతే. సో జబర్దస్త్ తర్వాత ఇప్పుడు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎందుకంటే నేను ఆ మధ్యలో ఒకసారి చూసినప్పుడు మంచిగా బతుకమ్మ మీద సాంగ్స్ చేస్తున్నాం, Yes, sir. మేడారం జాతర సాంగ్స్ చేస్తున్నాం, మంచి అవునన్నా. ప్యాషనేట్ గా చేస్తున్నాం. Yes, అన్న. కేవలం కామెడీ అని కాకుండా అవును. ఇట్లా సాంగ్స్, విజువలైజేషన్ అవన్నీ చూసా. థ్యాంక్ యూ. సో ఇవి ఎందుకు చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఇటు ఫోకస్ దాని మీద ఎందుకు పెట్టి? యాక్చువల్లీ నేను జబర్దస్త్ చేసే టైంలోనే నాకు ఒక చిన్న కోరిక ఉందన్న. ఏంటంటే నా స్కిట్లు చాలా యూనిక్గా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నాకు కాల్ చేసి, మంచి లైన్ ఎందుకురా పాడు చేసావు, మంచి లైన్ ఎందుకు పాడు చేసావు, సినిమా లైన్ రా అది, నువ్వు స్కిట్ చేసావని చాలా మంది అన్నారన్న. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కాల్ చేశారు. జబర్దస్త్ చాలా మంది చూస్తారు నా డైరెక్టర్లు, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చూస్తారు. అరే వెంకీ ఎట్లా వస్తారా నీకు థాట్స్, అరే మంచి లైన్ రా, సినిమా లైన్ రా, వేస్ట్ చేస్తున్నారు అనేది. కానీ కాకపోతే నాకు ఆర్టిస్ట్ కన్నా ఎక్కువగా డైరెక్టర్ అవుదామని ఆశ ఉండన్న. అందుకే నా స్కిట్లు కూడా నేనే రాసుకుంటానన్న. ఇప్పుడు నా ప్రతి స్కిట్ నాకు రైటర్స్ లేరు, నా ప్రతి స్కిట్ నేనే రాసుకుంటాను. ఇప్పుడు చాలా మందికి 99% మెంబర్స్ కి రైటర్స్ ఉన్నారు. నాకు భాస్కర్ కి, ఆటో రామ్ ప్రసాద్ కి తప్ప మాక్సిమం అందరు కూడా రైటర్ని పెట్టుకుంటారు. మాక్సిమం అందరు రైటర్స్ పెట్టుకుంటారు. నేను పెట్టుకోవాలి ఇప్పటి వరకు, నాకు రైటర్ అనేవాళ్ళు నాది నేనే రాసుకుంటా. సో నా స్కిట్కే ఇంత ఉంటే దీన్ని ఒక కథ రూపకంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకునేవాడిని. సో అందుకే ఇప్పుడు నాకు కెమెరా పరిజ్ఞానం కావాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాకు 24 క్రాఫ్ట్స్ మీద పట్టు రావాలి. నేను ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అసిస్టెంట్గా చేయలేను. అలాగని చెప్పి పెద్ద నాకు సార్ నేను కథ బాగా చెప్తాను అని చెప్తే ఇప్పుడు మీకు నేను చెప్పే విధానం నచ్చుతుంది, ఎందుకంటే స్కిట్లు చేసి అది తీసి రాకపోతే అనవసరంగా నన్ను నమ్మిన మిమ్మల్ని మోసం చేయాల్సి వస్తుంది కదా. సో అందుకే ఫస్ట్ యూట్యూబ్ని నమ్ముకున్నాను. యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ తీద్దాం, అవి కూడా మానిటైజేషన్ సాంగ్, మంచి బ్యూటీ షాట్స్, నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా, తీసినా లేదా. అలా ఒక సాంగ్ తీసా, చాలా అప్లాస్ వచ్చిందన్న. ఆ తర్వాత ఏమైంది, బయట నుంచి ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి. వేరే ఛానల్స్ వాళ్ళు, సార్ మాకు ఒక సాంగ్ చేసేయండి, ఒక సాంగ్ చేసేయండి అని. నాకు ఎట్లాగో నాకు డైరెక్షన్ రావాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. సో
ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అలా సాంగ్స్ చేస్తున్నానా, ప్రతి సాంగ్ చాలా గ్రేట్ అప్లాజ్ అసలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా పండుగ సాంగ్లు అనేసరికి అందరూ ఏం చేస్తారంటే నేను చెప్తాను ఇక నో ప్రాబ్లం. పండుగ సాంగ్స్ అనేసరికి దేవుని పక్కన పెట్టి డాన్స్లు ఎక్కువ చేస్తుంటారు. సో అందుకే నేను ఈ జానపదాలను ఎందుకు ఎంచుకున్నానంటే అన్న, ఈ జానపదాలు అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో అందరూ పని చేసుకుంటూ వింటారు, అండ్ పొలాల్లో దిగుతూ వింటారు, ట్రాక్టర్తో దున్నుతూ వింటారు, ఊళ్ళల్లో జర్నీ చేస్తూ వింటారు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు. సో అందుకని చెప్పి నేను చేసేది బాగా తీస్తున్నానా లేదా, జనాల్లోకి వెళ్తుందా లేదా అన్నది యూట్యూబ్ మీద ప్రయోగం చేశాను. నా అదృష్టం ఏంటంటే అన్నీ సక్సెస్ అయ్యాయి, మంచి పేరు వచ్చింది. సో ఆ తర్వాత ఓకే నేను తీయగలను అంటే వీడికి ఫ్రేమింగ్ సెన్స్ ఉంది, వీడికి లైటింగ్ సెన్స్ ఉంది, ఓకే వీడు ఆర్టిస్టుల నుంచి ఏదేది రాబట్టుకోవాలో అది రాబట్టుకుంటున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఒకటి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా కథ తీసుకొని వెళ్తే నువ్వు ఏం చేస్తావు, ఒకసారి మాకు ఏదైనా డెమో చూపించు అంటారు కదా. సో ఈ సాంగ్ చూపించు డెమో, ఓకే గుడ్ వెరీ గుడ్ అనేసి అట్లా దానికోసం అని చెప్పి, నాకు దీని మీద పట్టు కోసం అని చెప్పి నేను ఈ సాంగ్స్ కొన్ని చేయడం జరిగింది. అయితే నేను నిజంగా ఇందాక నువ్వు అన్నట్టు నువ్వు చెడగొడుతున్నావు, ఇంత మంచిది తీసుకొచ్చి ఇది సినిమా లెవెల్ అన్నప్పుడు ఒక టైంలో ఒక సీజన్ చేసావు, కన్ఫ్యూజన్ గోల్మాల్ సీజన్. నిజంగా చూసినప్పుడు గోల్మాల్ మూవీ సిరీస్ ఎలా ఉంటుందో, ఈ అమ్మాయి ఆ అబ్బాయి వెనకబడుతుంటే ఆ అబ్బాయి అసలు ఎంత మ్యూజిక్ తోటి నిజంగా అప్రిషియేట్ చేయాలి. నేను అప్పుడు అనుకున్నా అంటే కొంతమంది ఇప్పుడు రాఘవ్ గారు అంటే నేను ఫోన్ చేసేస్తా, సుజాతగా ఎపిసోడ్ చేసినప్పుడు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పేసి సుజాత ఫన్ స్కిట్లకి అంతా ఫోన్ చేసేస్తాను. ఎప్పుడైనా బాగా పెక్యులర్ గా అన్నప్పుడు వెంటనే ఫోన్ చేస్తా, ఇది చాలా బాగుందని. తెలుసుంటే నేను కూడా నిన్నప్పుడు పరిచయం ఉంటే అప్పుడే చెప్పేసేవాడి, నిజంగా చాలా బాగుంది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? నువ్వు ప్రిపేర్ ఎందుకంటే నువ్వే రాస్తున్నావు కదా. యాక్చువల్లీ ఏంటంటే అన్న, అప్పటికి నేను నా స్కిట్ చాలా డల్ గా ఉండేది, ఎవరు కూడా నా స్కిట్లు సరిగ్గా చూడకపోయేది. సీరియస్ టైంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే నీ మీద నువ్వే పని చేసుకున్నావు. ఈ టైంకి ఎవరు చూడరు, నాగబాబు గారు నిద్రపోతారు సార్లు పాజిటివ్ గా తీసుకున్నావు. అయితే చూడకపోయేది. తర్వాత ఒకసారి ఇట్లానే నా ఫ్రెండ్స్ చూడడానికి వచ్చారు, షో చూడడానికి వస్తే వాళ్ళ ముందు ఘోరైన అవమానం పొందారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి ఇది అని చెప్పి నాగబాబు గారు కొంచెం కోపడ్డారు నన్ను, అంటే నా మంచిగా కోపడ్డారు. తప్పసి ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటున్నాను, నన్ను నమ్మి ఒక ఛానల్, ఒక మల్లెమాల సంస్థ నా మీద డబ్బులు పెడుతున్నప్పుడు నేను కూడా అంతే చెయ్యాలి కదా. మళ్ళీ నమ్మి ఒక టీం లీడర్ లాంటి ఒక గొప్ప పదవి ఇచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు సుధీర్ అంటే వాడికి ఒక ఇమేజ్ వాడు క్రియేట్ చేసుకున్నాడు, అమ్మాయి లవర్ బాయ్, ఒక మన్మధుడు అని ఒక క్రియేట్ చేసుకున్నాడు. ఆటో రామ్ ప్రసాద్ అంటే వాడు ఆటో పంచెస్, అది అంటే ఈ పంచెస్ అని, గెటప్ సీన్ అంటే గెటప్స్ అని, చంద్రాన్న అంటే ఫ్యామిలీ అని. సో నాకు ఒకటి రావాలి, ఏదో ఒకటి కావాలి అనుకున్నప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి అప్పుడు అన్నం తింటున్నాను, కానీ మైండ్ అంతా అదే ఉంది, ఏదో నాకు రావాలి అనేసి తింటుంటే అప్పుడు హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది అన్న. హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది, అరే ఇది బాగుంది, మిస్ గైడ్ కామెడీ అనుకున్నాను. ఇదేదో బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, ఈ కంటెంట్ ఏదో బాగుంది అనుకున్నాను. తర్వాత అప్పుడు ఫ్యామిలీతో అరే సినిమాకి వెళ్దాంపా అనేసి అనుకున్నాం, రెడీ అయిపోయాం. నాకు ఆ సినిమా నాకు మైండ్ లో తాడుతుంది, ఏది మన హనుమాన్ జంక్షన్. అరే ఇదేదో బాగుంది అనేసరికి నేను వెళ్ళిన సినిమా ఏంటి గుండె జరిగలంత అయింది. అది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. అది ఒకటే రోజు అదేంటంటే మన మదన్ అన్నను హీరో అనుకొని ఆమె లవ్ చేస్తుంటే హీరో తన గర్ల్ ఫ్రెండ్ చేస్తుంటారు కదా. ఆ ఓరి అమ్మ అదే రోజు ఒకే రోజు రెండు ఒకటే దాని మీద ఒక చూసా, ఈ లైన్ బాగుంది, ఇది కావాలి, ఈ మిస్కమ్యూనికేషన్ కామెడీ ఇది బాగుంది అనుకొని ఒకటి చేసా అన్న. అస్సలు అది నాగబాబు గారు కాదన్నా, నిజంగా చెప్తున్నాను, గాడ్ ప్రామిస్, అరుపులు కేకలు. అప్పుడు నాది లాస్ట్ స్కిట్ అది. సో లాస్ట్ స్కిట్ అంటే అందరు ఏంటంటే విన్నింగ్ కోసం అని చెప్పి వస్తారు, వెళ్ళడానికి వస్తారు. అసలు మామూలు రెస్పాన్స్ కదా. ఆ రోజు చెప్పాడు, నీకు ఎలా అనిపించింది అంటే సార్ ఇది సంగతి, అందుకే స్టేజ్ మీద అడిగేశాడు. ఆ స్టేజ్ మీద ఏంటంటే అది 1000 కన్నులతో వేచి చూస్తున్నాను సాంగ్, ఒక గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ స్కిట్ అనమాట. అది మొత్తం తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తుంటది. అది చూసి ఎలా పట్టు ఇలాంటి లైన్లో మాకు కావాలి ఎలా అని అంటే, సార్ ఇట్లా నేను చూసాను, ఇట్లా మిస్ గైడ్ కామెడీ అంటే ఇది మిస్ గైడ్ కామెడీ, మిస్కమ్యూనికేషన్ కామెడీ కాదురా, దీన్ని కన్ఫ్యూజన్ కామెడీ అంటారని. అప్పుడు నాగబాబు గారు చెప్పేదాకా అది కన్ఫ్యూజన్ కామెడీ నాకు తెలియదు, ఆ స్కిట్ లో జడ్జిమెంట్ ఇచ్చేదాకా.
అస్సలు అది మామూలు స్కిట్ కాదన్న, నా లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్ళిన స్కిట్. ఆ తర్వాత ఏమైంది, అందరూ ఓకే ఇంకా ఆడ ఏదో ఒకటి చేసిండు తీయరాదు అనుకున్నారు. కట్ చేస్తే సిరీస్ మొత్తం అయిపోయేంత వరకు మన ఈ కన్ఫ్యూజన్ స్కిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిపోయాను అన్న. అసలు ఆ సిరీస్ మొత్తం నువ్వే. అవునన్న, మంకీస్ అసలు అక్కడ కొడితే చంద్రన్న కొట్టాలి లేదా వెంకీగాడు కొట్టాలి అంతే, వేరే ఎవ్వరూ లేరు. ఇప్పటికి నేను తాగుబోతు రమేష్ అన్న నా టీంలోకి వచ్చాక కూడా నా కొడితే నేను కొట్టాలి లేదా అది కొట్టాలి అంతే, వేరే ఎవరు లేరు. ఆ కొడితే విన్ అయితే అది లేదా వెంకీ అంతే. అంత బాగా పేరు వచ్చింది. యాక్చువల్ గా నువ్వు చంద్ర గారి టీమ్ లో ఒక టీమ్ మేట్ గా వచ్చి తర్వాత టీమ్ లీడర్ అయ్యావు కదా, నీ మీద బాధ్యత పెంచింది మల్లెమాల. అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాకు యాక్చువల్ ఏంటంటే అప్పుడు చాలా మంది వెళ్తున్నాయి. చంద్రన్న తర్వాత నేను రాఘవ గారి దాంట్లో జాయిన్ అయ్యాను. రాఘవ గారి దాంట్లో ఒక 50 స్కిట్ల వరకు చేశాను. రాఘవ గారి దగ్గర చాలా ఎక్కువ రోజులు వర్క్ చేశాను. తర్వాత వేణన్న టీంలో జాయిన్ అయ్యాను. వేణన్న ఏంటంటే అప్పుడు వేణన్న దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను నేను. సో వేణన్న దగ్గర ఒక 10-15 స్కిట్లు చేశాను, కానీ చాలా మంచి స్కిట్లు. నన్ను మెయిన్ లీడ్ పెట్టేవాడు వేణన్న తర్వాత. నన్ను అదొక్కటి, ఒక వీడు మెయిన్ లీడ్, సెకండ్ లీడ్ కూడా వీడు చేస్తున్నాడే, బాగానే భారం మోస్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత గెటప్ సీన్ అప్పుడు సీనియర్స్ అందరూ ఒకనొక దశలో అందరు వెళ్ళిపోయారు. తర్వాత గెటప్ సీన్ ని టీమ్ లీడర్ చేశారు. సీన్ ఏంటంటే అప్పుడు వాడికి పాపం మంచిగా ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ అవన్నీ. ఇటు సుధీర్ దాంట్లో చేయాలి, ఇటు గెటప్ సీన్ రెండిట్లో చేయాలి. నా వల్ల అవ్వట్లేదు నాకు. ఎందుకంటే అతని వల్ల ఎందుకు అవ్వలేదు అని అంటే బ్యాక్ టు బ్యాక్ చేయాల్సి వస్తుంది ఒకటి. రెండోది సినిమాలు, నేను బిజీ అయిపోయాను రా, ఓ పని చేయండి వెంకీ అని టీమ్ లీడర్ చేయండి అని అన్నాడు. అంటే వెరీ గుడ్, బాగానే ఉంటుంది అని చెప్పి అప్పుడు నితిన్ అన్న, భరత్ అన్న కూడా నా మీద చాలా హోప్స్ ఉండే. అవును ఇదేదో మంచి ఐడియానే అనేసి, అరే ఒక టీమ్ సెట్ చేసుకో, టీమ్ బట్టి మీరు వెళ్ళన్నాడు. అప్పుడు పంచుప్రసాద్ నా టీమ్మేట్. వాడు ఈ ముక్క తెలిసేసరికి నన్ను టీమ్ లీడర్ చేద్దామని వాడే ఎక్కువ పోరాడాడు. పంచుప్రసాద్ అప్పుడు వాడు నా టీంలో ఉండే. అప్పుడు తర్వాత నెంబర్ 1 తనే ఉండే అనమాట, సెకండ్ లీడ్ అతనే ఉండే. నన్ను టీమ్ లీడ్ చేయడానికి వాడు ఎక్కువ పోరాటం చేసిండు. సో అట్లా వాడి పోరాటం ఫలించి నేను టీమ్ లీడర్ అయ్యాను. ఇంకోటి, నువ్వు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అలాగే జెమినీ నుంచి మూర్తి అన్న కూడా ఒక చెలికెత్త గెటప్ వేసి ఎంత బాగా చేశాడు. బట్ లాస్ట్ మూమెంట్ అనేది నిజంగా అసలు నేను ఒక రూమ్ దగ్గర ఉన్నప్పుడు రోజు పలకరించాడు, తమ్ముడు అంట. ఏం సంగతి ఏమన్నా అట్లా పోయేదా చాయ్ తాగుతాం అంతేగా అని మాట్లాడేవాడు. అవును, అసలు ఎందుకంత హెల్త్ డిస్టర్బ్ అయింది? కలిసావా ఇంకా ఆ టైంలో? అన్న చివరి దశలో మొత్తం నేనే తోడున్నాను అన్న. మీకు తెలియని నిజం ఏంటంటే అది, ఆయన హాస్పిటల్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ అన్న ఇద్దరం తోడున్నాము. ఈవెన్ మీకు ఒక విషయం చెప్తా, చాలా చెప్పొద్దులే కానీ ఆయన జరిగిపోయినప్పుడు కూడా నేను ఒక్కడినే వెళ్ళా, ఎవరు రాదా. నేనే వెళ్ళి ఒక కొంచెం నాకు తోచిన వరకు నేను హెల్ప్ చేసి వచ్చేసాను. అసలు ఒక టైంలో నేను అప్పుడే జెమినీకి ఎంటర్ అయినప్పుడు యాక్చువల్లీ మూర్తన్న ఒక చిన్న మిస్టేక్ చేసిండన్న. ఏంటంటే ఇది అందరికి తెలుసు, ఏంటంటే అప్పుడు నాకు మూర్తన్నకి ఇద్దరికి కలిపి టీం లీడర్ ఇచ్చారు. ఇద్దరు కలిపి టీం లీడర్ ఇస్తే మూర్తన్న ఆ చిన్నోడితో నేను చేయను, నాకు సోలో టీం లీడర్ కావాలి అని లేకపోతే పాపం ఆయన లైఫ్ ఇంకా వేరేలా ఉండేది. ఇది చాలా మంది తెలుసు. చాలా సార్లు నేను ఏడిపించేటోని ఈవెంట్లో పోయినప్పుడు. అయినా మాతో ఈవెంట్లు ఏం చేస్తారా మీరంటే, అరే దొబ్బకరా అరే తమ్ముడా దొబ్బకరా నువ్వు అని, అట్లా చాలా ఫన్ గా ఉండేవాడు అన్న. అంటే మా ఇద్దరికి ఉన్న ర్యాప్ వేరే అయిపోయింది అన్న. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ అన్న ద్వారా మీ ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. వాళ్ళ రూమ్కి వెళ్ళేవాడిని, ఆయన అన్నతో పాటు ఉండేవాడిని. లాస్ట్ జతలో తను బ్లడ్ వామిటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ యూసఫ్ గూడ్ లో రూమ్ పక్కన నేను ఉండేవాడిని, పలకరించేవాడిని. అసలు బేసిక్ ఏంటంటే నాకున్న కనెక్షన్ అప్పుడే జెమినీ టీవీకి వచ్చేవాడు. అప్పటికి ఆయన ఆల్రెడీ మంచి టాప్ లో ఉన్నాడు. అప్పుడు అనేవాడు అనమాట, ఫ్రెండ్ వేరే అనేవాడు, ఫ్రెండ్స్ కోసం నువ్వు ఎందుకు ఇంత అంటే డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు. ఊరికి వెళ్తే అట హడావిడి చూపించడం అంత ఖర్చు పెట్టేసేవాడు. ఎందుకు అలా ఖర్చు పెడతావు అనేవాడు. ఈరోజు నలుగురు కూడా లేరు అంటే ఈ రియాలిటీ. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఇంతే కదా. అంతే ఒకటి ఉంటే ఫేమ్ ఉండాలి లేదా డబ్బు ఉండాలి, అట్లుంటేనే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అది ఎవరైనా సరే. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు మీరు పేరు సంపాదించుకుంటున్నారంటే నీ మీద ఎక్కువ ఏడిచేది నీ దగ్గర వాళ్ళే. నిజంగా చెప్తున్నాను. తెలియని వాడు, నువ్వంటే ఎవడో తెలియని వాడు, అసలు నీకు సంబంధం లేనివాడు నిన్ను అభిమానిస్తాడన్న. నీ ఓడే నిన్ను కుళ్ళుకుంటాడు. ఇది నిజం.
నీకు జరిగిందా? ఆర్థికంగా ఎరిగిన అన్న నీకు జరిగింది అంటే చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినప్పుడు? జరుగుతుంది అన్న, 100% జరుగుతుంది. వాడు అంటే నాకు నా చుట్టాల నుంచి అయితే రాలేదు కానీ నా చుట్టుపక్కల నుంచి అయితే వచ్చింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వెంకీకి ఈజీగా డబ్బు వచ్చేస్తుందేమో, ఆ నాకు ఇస్తే ఏమవుద్ది? ఎస్ నా చుట్టాల నుంచి నాకు రాలేదు కానీ నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చింది. చాలా మంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను వెళ్ళినప్పుడు నా ఊరు నుంచి నేను ఒక 4-5 పరిచయం చేశాను. వాళ్ళు వచ్చారు, చేసుకున్నారు, నా టీంలో చేశారు. కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడలేదు. నాకు తోచినంత వరకు కొంతమందికి హెల్ప్ చేస్తాను. మా ఊళ్ళో ఒక చిన్న గ్రూప్స్ ఉంటాయి అన్నమాట, స్వచ్ఛంద సంస్థ గ్రూప్స్. వాటికి ఎవరన్నా ఇట్లా మందమరికి సంబంధించింది ఎవరన్నా ఇట్లా ఉన్నారు అని అంటే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. అందులో నో డౌట్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిండు, నేను చేస్తున్నాను. నా పెద్ద గొప్ప ఏం కాదు. అంటే నాతో పాటు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. నేను ఒక్కరిని గొప్పనని నేనేం చెప్పట్లే, చాలా మంది చేస్తారు ఆ గ్రూప్లో, నేను కూడా ఒక భాగం. సో నాకు తోచింది. నేను చదువుకున్న స్కూల్ కన్నా యూపీఎస్ నేను చదివింది గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్ మొన్న నేను వెళ్ళి విజిట్ చేసినప్పుడు చూసి దానికి కొంచెం నార్మల్గా వర్షాలు చదువుతుంటే దానికి గ్రౌండ్ వేయించేసి ఆటపిల్ల వస్తువులు దానికి కలర్లు వేయించి ఫ్యాన్స్ వేయించి కిటికీలు పెట్టించి అన్నీ చేపించేస్తే వాళ్ళు వెంకీరా నేను సన్మానం చేస్తామంటన్నా, నాకు వద్దు అలాంటివి వద్దు, చాలా మంది వ్లాగులు చేసుకుంటారు, నువ్వేంటి ఇలా చేస్తావు అంటే, వద్దు నీకు తెలుసు కదన్నా నాకు చాలు అని అంటే, వాళ్ళు చెప్పకుండా మా ఇంటికి వెళ్ళి మా అమ్మని తీసుకొని వెళ్ళి అమ్మకి సన్మానం చేశారంట. అంటే హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు నేను జెడ్పీ స్కూల్లో చదివాను, దానికి కూడా కొన్ని ఆట వస్తువులు ఇస్తానని కూడా నేను చెప్పాను. పిల్లలకి ఏమేమి కావాలి ఏంటి అన్నది వాటికి ఇచ్చేస్తానని కూడా చెప్పాను. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్లో పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఈ పిల్లలకి ఇది చేశాను, చూడండి ఈ కిటికీలు ఇప్పించి కలర్లు ఇప్పించి ఇది ఇప్పించవద్దు అంటే, మనం ఒక చేతితో చేసింది రెండో చేయికి తెలియవద్దు అని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది వాడు మనూరోడే కానీ ఏం చేసిండ్రా వాడు మనకి ఏం చేసి, అసలు నేను ఎందుకు చేయాలి? ఆపదలో ఉన్నోడికి చేస్తా, అందరికి నేను ఎందుకు చేయాలి? ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఏమనుకుంటారంటన్నా, వాడు మనోడేనే కానీ ఎవరిని పట్టించుకోవటం అదే ఎదురని అంటే, అలాంటప్పుడు నేను చేసిన స్కిట్లకు కానీ నేను చేసే పనులకు కానీ నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టాలి, అరే మనూరోడా అని ఒక కామెంట్ అని ఉంటుందా? ఉండదు. వీళ్ళు అన్న ఒక మనిషి ఎదుగుతుంటే కాదు, ఒక మనిషి బాగుపడుతుంది, అది నేననే కదా ఎవరైనా పర్లేదు, ఎవడన్నా ఎదుగుతుంటే ఫస్ట్ ఏడ్చేది మన పక్కలో అన్న. వాడేదో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వాడేదో దేశానికి సేవ్ చేసినట్టు 10 మందికి సేవ్ చేసినట్టు మన మీద పడి ఏడుస్తుంటాడు. వాడు ఎవరికి ఏం చేసిండ్రా? ఇప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి అన్న వేయాలి. నా దగ్గర 100 రూపాయలు ఉండి మన దగ్గర 100 ఉన్నాయి, వీడు ఒక రూపాయి వేయలేడా అని అంటాడు. మరి నీ దగ్గర 10 ఉన్నప్పుడు నువ్వు 10 పైసలు కూడా ఎవరికి వేయవు కదా. ఇట్లా చాలా ఉంటాయి అన్న. ఇంతమందిని కామెడీతో నవ్విస్తూ ఉంటావు కదా, నువ్వు ఎప్పుడన్నా లో అయ్యావా? ఎందుకంటే రోజులు అనేటివి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, ఫ్యూచర్ అయినా ఇంతమందిని ఆనందపరుస్తూ ఉంటావు కదా. ఎప్పుడైనా నువ్వు లో అయిన క్షణాలు ఏంటి? అంటే నేను లో అయినాను అంటే ఇదే నా స్కిట్లు చేసేటప్పుడు స్టార్టింగ్ లో చాలా అంటే చాలా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ వచ్చి చూసినప్పుడు నన్ను కాదు అని అనేసరికి అసలు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి, ఆ తర్వాత ఒకరోజు అదే ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి అందరిలో నేను విన్ అయిపోయి, ఇది కదా మేము కావాల్సింది అని చెప్పి అదే నాగబాబు గారు అదే రోజా గారి ముందు ప్రశంసలు పొందాను. అంటే అప్పుడు తప్ప తర్వాత లో అయిన రోజులైతే ఇంకేం లేవని అంతే. అంటే కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డది తప్ప ఇంకా వేరే లో లాంటిది అయితే ఇంకేం లేదన్న. 100% లేదు. నువ్వు ఆల్రెడీ మెంబర్ గా చేసావు వేణు గారితో. అసలు వేణు గారు అంత ఫన్ చేసే వేణు గారు ఒకానొక టైంలో ఆయనలో ఒక సెన్సిబిలిటీ ఉందని చెప్పి, అంటే ఈ బలగం సినిమా పక్కన పెడితే నేను ఒక స్కిట్ బాగా కనెక్ట్ అయ్యా. ఒక సర్కస్ స్కిట్ అసలు ఏడ్పించేసాడు. అది అసలు కామెడీ స్కిట్టా లేకపోతే అప్పుడు ఉన్నావా నువ్వు? ఉన్నాను. అసలు అది కామెడీ స్కిట్టా? గెటప్ సీన్ మదర్ గా చేసింది, నేను ఉన్నాను అప్పుడు. అయితే అది థీమ్ రౌండ్ అన్న. థీమ్ రౌండ్ అప్పుడు గెటప్ సీన్ వచ్చేసి మదర్ క్యారెక్టర్ వేసాడు, సుధీర్ అండ్ వేణు అన్న వచ్చేసి జోకర్ గెటప్ చేశారు. సో ఒక అమ్మ కోరిక మేరకు వీళ్ళిద్దరు చేసేది అది చేశారు అనమాట. అప్పుడు మేము ఆర్మీ స్కిట్ చేసాము, వీళ్ళు ఇది చేశారు. అది చాలా బాగా చేశాడు అన్న. అసలు అప్పుడే అసలు బలగం చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే ఊరు ఒక ప్రొజెక్టర్ వేసుకొని చూసారు ఆ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మూవీని ఊరు చూడడం ఏంది, ప్రతి ఊళ్ళో ప్రతి సర్పంచ్ చెప్పించాడు అన్న సినిమాని. బలగం సినిమా వేస్తున్నాం మా ఊర్లో, బలగం సినిమా వేస్తున్నాం మా ఊర్లో అని. అసలు అదొక ట్రెండ్ అన్న. అసలు అలాంటి ట్రెండ్ మళ్ళీ రాదు. అంటే అన్నలో అదే ముందు చూపు ఎక్కువ ఉండదు అన్నకి. ఏ చేద్దామన్నా ముందు చూపు చాలా ఎక్కువ ఉండదు అన్న. సో దానివల్ల
ఎక్స్పెక్ట్ అన్న. చేసావా ఇలాంటి అంటే అనౌన్స్ చేసిన తర్వాత ఎక్స్పెక్ట్ మేము చేసావా? చేసామన్నా. అంతే. మీకు అంటే ఎందుకు చేశానంటే, వేణు అన్న దగ్గర నేను వర్క్ చేసినప్పుడు నేను మీకు అదే చెప్దాం అనుకున్నానన్న. ఒక కామెడీ అంటే ఎలా ఉండాలి అంటే, ఒక కథ తీసుకున్నప్పుడు దానికి ఒక స్టార్టింగ్, ఇంటర్వెల్, ఒక ఎండింగ్ ఉండాలని నేర్చుకున్న తన దగ్గరే నేను. ఒక ఎట్లా వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది తన దగ్గర నేర్చుకున్నాను. ఒక కామెడీ లైన్ ఎలా వెతుక్కోవాలి, యూనిక్‌గా ఎలా ఉండాలనేది చంద్రన్న దగ్గర నేర్చుకున్నాను. ప్రజెంటేషన్ ఎలా ఉండాలన్నదేమో రాఘవ గారి దగ్గర నేర్చుకున్నాను. రాఘవ్ గారు హ్మ్. మీరు చేసిన ఫన్నీ ఏమన్నా ఉన్నాయా? అంటే కలిసి చేసిన? రాఘవ గారు మేము చేసింది ప్రతిదీ హిట్టే అన్న. అంతే. ఎవ్రీథింగ్ హిట్టే. అప్పుడు ఆ మాస్ గ్రహం మీదకెళ్ళింది ఒకటి. ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ చాలా, చార్లీ చాప్లిన్. మేము ఎప్పటికి గుర్తుండేది చార్లీ చాప్లిన్. రెండోది ఏంటంటే న్యూస్ రీడర్స్, ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ అయితే ఎలా ఉంటది అన్నది, అదైతే అసలు మామూలు Hilarious గా. హిలేరియస్, ఇప్పటికీ హిలేరియస్ అది. ఓకే. నువ్వు ఇప్పుడు వెంకీ ఎన్ని అంటే ఏ కంట్రీస్కి వెళ్ళావు? ఏ కంట్రీ బాగా అనిపించింది? ఎలా రిసీవింగ్ అంటే ఆ, ఇక్కడ కామన్ మన వాళ్ళు అభిమానించడం అనేది. ఇప్పుడు సముద్రాలు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనల్ని అభిమానించే మనుషులు ఉన్నారని. నేను ఓన్లీ ఒక అమెరికాకే 35 సార్లు వెళ్ళాను. 35 సార్లు 35 సార్లు వెళ్ళాను. ఇప్పుడు కూడా వెళ్ళబోతున్నావు యా, కదా? మళ్ళీ కూడా వెళ్ళిపోతున్నాను. 35 సార్లు వెళ్ళాను. 35 సార్లు 42 స్టేట్స్ తిరిగా. మన ఇక్కడ మన భారతదేశంలో నేను తెలిసి ఒక 5 తిరుగుంటా. ఆ 5లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకొకటి యాడ్ అయింది. లేకపోతే 4. అక్కడ జస్ట్ నా ఈవెన్ మిమిక్రీ కోసం అక్కడికి ఇటలీ వెళ్ళాను. నీకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిమానం చూసి నీకు? అంటే మన తెలుగు వాళ్ళని చూసి నేను చెప్పాను కదా, ఆ. జబర్దస్త్ ఏంటంటే సొంత ఇంటి వాళ్ళం అయిపోయాం. ఇన్ని టీవీ షోలు, ఇన్ని సినిమాల్లో జబర్దస్త్ అంటే ఇంట్లో వాళ్ళకి అయిపోయాం అనమాట. సో అక్కడ వాళ్ళ రిసీవ్నెస్ కానీ అది కానీ చాలా బాగుంటుంది అన్న. ఏ కంట్రీకి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఫస్ట్ సెలబ్రిటీగా కాకుండా మన ఇంటోడుగా చూస్తారు. అరే మనోడు అన్నట్టుగా చూసి రిసీవ్నెస్ కానీ, ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే బాగా చూసుకుంటారు. అలాంటిది ఒక గెస్ట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న హ్యాపీ ఏంటంటే అన్న, వేరే అంటే నేను వేరేటోళ్ళ గురించి కాదని, మన తెలుగుల దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరైనా అతిథులు వస్తే మన ఇంట్లో లేకున్నా సరే మంచి గట్టిగా ఇచ్చి పంపించేస్తాం మర్యాదలు. సో అది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దీన్ని ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డ ప్రతి తెలుగుడు ఇది ఇంకా పాటిస్తున్నారు అన్న. ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ చాలా పెద్దది కదా. అవునన్నా. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నీకు ఎంతో మంది ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదా. అవును. మరి కష్టం వచ్చింది నాకు వెంటనే గుర్తొచ్చే ఫ్రెండ్ ఎవరు? ఎందుకు? 4 లెగ్స్ కిరణ్ ఉన్నా. నాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు వెంటనే అది చేస్తాడు. ఓకే. నో డౌట్ అందులో. రెండోది మా అన్న సుధాకర్ అన్న. సుధాకర్ అన్న ఏం చేస్తారు మీ బ్రదర్? మా బ్రదర్ వచ్చేసి కార్ కన్సల్టెన్సీ చేస్తారు వరంగల్లో. వరంగల్లో కాకతీయ కార్స్ అని హంటర్ రోడ్ లో ఉంటారు. హంటర్ రోడ్ లో ఉందా? నేను కలుస్తాను. సుధాకర్ అన్న ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినా, ఏది నాకు డబ్బు లేదు ఏది ఉన్నా సరే, నేను అన్న నాకు ఒక 2-3 lakhs కావాలంటే ఎందుకు ఏంటి ఏది లేదు అన్నాడు. వేసేస్తాడు. సేమ్ 4 లెగ్స్ కిరణ్ కూడా అంతే. బ్రదర్ ఏం సంగతులు అని అంటే, చెప్పరా రే ఏం కావాలి చెప్పరా అంటే, నాకు ఒక 30,000 సరే ఓ తీసుకో అంటే, వాళ్ళకి నా మీద నమ్మకం. మళ్ళీ మా వాడు ఇచ్చేస్తాడు, ఏం అది చేయడు అన్న ఒక నమ్మకం. అండ్ బాధలో ఉంటే వాళ్ళని హ్యాపీగా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఎంతమందితో అరే మామ వచ్చేస్తున్నా అని చెప్పి హ్యాపీ సెలబ్రేట్ చేసుకునేది ఎవరితో? వీళ్ళే వీళ్ళే వెళ్ళిపోతావు ఊరు వెళ్ళిపోతావు. మా మామయ్య కూడా చిరు అని, మా మామయ్య, మా బాబు మరిది ఉంటాడు కోర్నేల్ అని. వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటే ఏదైనా హ్యాపీనెస్ అనేది. కానీ ఇండస్ట్రీ పరంగా అయితే తాగుబోతు రమేష్ అన్న. అయితే ఇండస్ట్రీ రమేష్ గారితో కలుస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే ఏం లేదన్న, మాటలు జోకులు. ఇద్దరు కలిస్తే ఏముంటది, ప్రతిదీ పంచే, ప్రతిదీ కామెడీ. అండ్ నువ్వు అంటే మూవీస్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా? ప్రయత్నాలు ఏం లేదన్న, ఇప్పుడు ఒక 32 సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాను. 32 మూవీస్ యాక్టింగ్ చేస్తున్నా. ఈ మంత్ ఎండింగ్ ఆర్టిస్ట్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది అన్న. తర్వాత ఇంకోటి నేను బావబొమ్మత్ అని వెబ్ సిరీస్ డైరెక్షన్ చేశాను. అది పండక్కే ప్రోమో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. 26 members కమెడియన్స్ తో చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్. ఇంకోటి ఏంటంటే, అంటే కొంతమంది అంటే జబర్దస్త్ అనగానే బూత్ షో అని అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నా వెబ్ సిరీస్లో మీరు భూతద్దం పెట్టి వెతికిన ఏ చిన్న డబుల్ మీనింగ్ అని, చిన్న వల్గారిటీ కానీ లేదన్న, అద్దరిపోతుంది. సూపర్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్లీన్ కామెడీ చేస్తా ఉన్నావు. సో అట్లనే నీ నుంచి అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. అది సూట్ కూడా కాదు. అది పక్కన పెడితే
సో ఫైనల్ గా అసలు వరంగల్లో నువ్వు తిరిగి బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఏది? ఎందుకంటే అలంకార్ చాలా ఉన్నాయి స్పాట్లు మనకి. అవునవును. స్వీట్స్ అయితే ఓం స్వీట్స్ అవునవును. ఇట్లాగా నువ్వు ఏది వరంగల్కి వెళ్తే ఇష్టంగా తినేది? నేను వరంగల్కి వెళ్తే ఇష్టంగా తినేది ఏంటంటన్నా మన ఏకశిల పార్క్ పక్కన ఇడ్లీ బండ్లు ఉంటాయి. ఆ. ఇడ్లీ బండ్లు ఉంటాయి నైట్. ఆ. అక్కడ ఒక ఆంటీ ఉంటారు, ఉమ్, లావుగుంటారు. ఉమ్, అక్కడ బోండా స్పెషల్. నాకు చాలా ఇష్టం బోండా. మండే దోశ. ఓకే. ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా తింటాను. అది అండ్ తర్వాత వచ్చేసి ఉమ్, మన సుబేదారి ఉంది కదన్న. అవును. ఆ సుబేదార్లో కొంచెం ముందుకు వెళ్తుంటే విజయపాల్ కాలనీకి వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉమ్, వెజ్ బజ్జీలు వేస్తాడన్న మన ఓకే ఒక ఓకే. అంకుల్. ఆ, యా ఇటు ఇటు ఆ, కరెక్ట్ కరెక్ట్. అది అయితే ఫుల్ ఫేమస్ అన్న. ఎప్పుడు వెళ్ళినా అక్కడ తినేస్తా అక్కడ నేను. తింటావు. అక్కడ అది తినేస్తా. ఉమ్, ఈ రెండు పక్క. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక మనకు అక్కడ ఫుడ్ అన్ని అన్ని బాగానే ఉంటాయి కానీ నాకు ఈ రెండు అయితే ఎక్కువ ఫేవరెట్ ఎక్కువ ఇష్టపడతావు. ఎక్కువ ఇష్టపడతా. ఎనీహౌ చాలా థ్యాంక్ యూ వెంకీ. థ్యాంక్ యూ సో మచ్ అసలు అన్న. సంక్రాంతి స్పెషల్ గా ఇక్కడికి వచ్చావు, థ్యాంక్ యూ. అందరినీ ఎంత నవ్విచ్చావో, ఇక్కడ అందరూ ఎంటర్టైన్ చేసావు నన్ను. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ అన్న. ఆల్ ఇంకోటి ఏంటంటే నేను నీతో కనెక్ట్ అయి ఉన్నాను, అలాగే ఎంతో మంది కనెక్ట్ అయి ఉంటారు. థ్యాంక్ యూ నిజంగా ఆ సిరీస్ మాత్రం అది అన్న. నువ్వు మళ్ళీ కూడా దాన్ని థ్యాంక్ యూ అన్న. ఇంకా క్రియేట్ చేయగలవు, వండర్స్ థ్యాంక్ అలాంటివి యూ సో చేస్తూ. మచ్ అన్న. ఏదైనా సరే మనకు టాలెంట్ ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో ఒకటే ప్రాబ్లం ఏమైందంటన్నా, ఉమ్, మాటలు చెప్పేటోడు తీయగా చెప్పి ఏం చేస్తాడంటే పాపం ప్రొడ్యూసర్లు చాలా మందిని ముంచుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాల కోసం, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కోసం నేను వెతుకుతున్నాను. నాకు తెలిసింది తెలిసింది. ఏంటంటే చాలా మంది డబ్బు పెట్టి ప్యాషన్తో వచ్చిన వాళ్ళని ఏంటంటే వాళ్ళను ఇంకొక సినిమా కాదు కదా, సినిమా అంటేనే భయం అనేటట్టు చేస్తారు కొంతమంది. మనం ఏంటంటే సినిమానే జీవితంగా ప్రపంచం. బతికేటోళ్ళకు వెళ్తాము. వద్దయ్య లాస్ట్ టైం ఒకరిని నమ్మితే గిట్ల ఉమ్, ముంచిండు, అది ముంచిండు, అవి వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒరేనేమో కొంతమంది ఫ్రాడ్గాలు చేయబట్టి అందరికీ పేరు వస్తుంది అవును అవును. అనేసి అదొకటి ఉందన్న. సో ఉమ్, నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే మనకు వర్త్ ఉన్న క్యాండిడేట్ని నమ్మి ముందుకెళ్తేనే సక్సెస్ సాధిస్తాం. సో ఉమ్. అది ఒక్కటి అందరు గమనిస్తే బెటర్ ఏమో అన్న ఒక నిజమే. లేదంటే ప్యాషనెట్ ఉన్న నీలాంటి వాళ్ళకి అది దెబ్బ కొడుతుంది. దెబ్బ కొడుతుంది. అది పోవాలి. ఇంకోటి అసలు మర్చిపోయా, వరంగల్కి మిమిక్రీకి అనుబంధంతో నేరెళ్ళ వేణుమాధవ్ గారు నేను అసలు గురువు గారి దగ్గర అందరికీ చాలా రోజులు చేశాను. ఉమ్, ఒక 2-3 ఇయర్స్ గురువు గారి దగ్గర ఉన్నాను. నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ ఫస్ట్ బ్యాచ్ మన కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. వావ్, అసలు ఇది ఎవరికి తెలియదు అయితే. యూనివర్సిటీ సైట్లో కూడా నా ఫోటో ఉంటుందన్న. వావ్, www.kakatiyuniversity.com. గ్రేట్ గ్రేట్. అప్పుడు గురువు గారు ఏమనేవాళ్ళు నేరెళ్ళ, ఎందుకంటే వరల్డ్ బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన నన్ను ఒకసారి బెంగళూరు కూడా తీసుకెళ్లారు అన్న. మిమిక్రీ నచ్చి ఆయనతో పాటు షోకి తీసుకెళ్లారు. ఎప్పుడు ఉన్నా సరే కలిసేవాడిని. మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయనే. అవునా? ఆయన దగ్గర క్లాసులు వినడం ఉమ్. నాకు పూర్వజన్మ సుకృతం. రీసెంట్ గా వాళ్ళ అంటే మనవడు మనవరాలు మ్యారేజ్ అయింది. అవును, అందరూ అందరూ వచ్చారు. ఆ రోజు వచ్చావా నువ్వు? వచ్చాను. ఓకే ఓకే. నేను అటెండ్ అయ్యాను, ఆఫ్టర్నూన్ అటెండ్ అయ్యా. ఓకే ఓకే. ఓకే. రాధాకృష్ణ సార్ వాళ్ళ అవును. అటెండ్ అయ్యాను. ఓకే ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ వెంకీ. Thank you so నువ్వు much. ఫ్యూచర్ లో అన్ని సక్సెస్, అంటే అన్ని సక్సెస్లు చూడాలి. తప్ప- ఇంకోటి కామెడీ కూడా ఇప్పుడు ఇంకా పెరిగింది, వెబ్ సిరీస్ Yes, ద్వారా, sir. సినిమాలు, ఓటీటీ Hmm. ఇవన్నీ ద్వారా, వాటి ద్వారా కూడా అందరినీ అలరించాలి. Thank సో నీకు ఒక అంటే మంచి అవకాశం రావాలని అయితే వెయిట్ చేస్తున్నావు కదా. అవునన్నా. ఎందుకంటే చూసినప్పుడు అనిపిస్తుంది కదా, నేను పడితే బాగుంటది. Yeah. మూవీలో చాలా అంటే అది చేసేసావు, ఇంకా ఇప్పుడు నా గోల్ ఒకటేనా, డైరెక్షన్ అంతే. అంతే ఇప్పుడు. డైరెక్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేరే జోన్కి వెళ్ళానన్నా, జోన్కి వెళ్ళను. ఓన్లీ కామెడీ అంతే, యూత్ఫుల్ Nice. కామెడీ. అదొక Hmm. 10 సినిమాల 5 సినిమాలు చేస్తాను, ఒకటే చేస్తాను తెలియదు కానీ Hmm. చేసినంత వరకు అయితే ఇంటిల్లి 10 వచ్చి కూర్చోవాలి, నవ్వుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే అన్న. కామెడీగా స్పేస్ ఉంది. అదే అసలు ఒక బ్యూటీ ఏదంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంతకుముందు రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా చూసేవారు చూసేవాడంట. కదా. అంటే అవును, కామెడీకి ఉన్న అనుబంధం. అనుబంధం, ఆ ఇంపార్టెన్స్ లైఫ్ లో నవ్వడం. ఇప్పుడు నేనైనా మంచిగా జంధ్యాల గారి సినిమాలు ఏమన్నా పెట్టేసుకుంటా, హ్యాపీగా ఉండాలి, యా మూడ్ బాగుండాలి అంటే ఇవే నువ్వు అన్నట్టు హనుమాన్ జంక్షన్ ఇలాంటి కామెడీ సినిమాలు చూడడం. ఎనీహౌ వెంకీ, ఫైనలీ నువ్వు అందరు నవ్వించడమే కాదు, నీ జీవితం కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఆర్థికంగా ఎప్పటికీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. అలాగే ప్రేక్షకులు కూడా ఒక్కసారి హ్యాపీ సంక్రాంతి.